ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో ఎప్పుడైతే శక్తిహీనంగా, బలం తక్కువగా ఉంటుందో, ఆర్థికంగా అయినా లేకుండా శారీరకంగా అయినా మనం ఎప్పుడైతే తక్కువగా ఉంటామో, యేసుక్రీస్తు వారు మనకి బలాన్ని ఇచ్చేటువంటి నమ్మదగిన దేవుడు అండి. యేసుక్రీస్తు వారు గారు మనకు బలాన్ని ఇస్తే ఈ లోకంలో ఎవరు మన శత్రువు అంటే, ఈ లోకంలో శత్రువు అయిన సాతాను కూడా చిన్నబోతూ ఉంటుంది. కాబట్టి మనం ఈ లోకంలో దేవుని సహాయం మనం కోరుకునే బిడ్డలుగా ఉండాలండి. దేవుడు బలమైన వారు, డబ్బు ఉండేటువంటి వారు, మంచి పేరు ప్రఖ్యాత ఈ లోకంలో అన్నీ ఉండే వారి దగ్గర కాదండి దేవుడు ఉండేది. ఈ లోకంలో చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి వారు, ఈ లోకంలో ఆర్థికంగా తక్కువ ఉండేటువంటి వారు, ఈ లోకంలో పనికి రావు అని చెప్పేటువంటి వారి దగ్గర దేవుడు ఉంటాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళని మంచి స్థాయిలో నిలవబెట్టేదానికి యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నాడండి. ఈ లోకంలో మనుషులైన మనం ఏం చూస్తున్నామంటే, గొప్పగా డబ్బు ఉండేటి వారి దగ్గర నేను ఉండాలా, లేదా ఆ కుటుంబంలో పుట్టుంటే బాగుండు, లేదా మనం అక్కడుంటే బాగుండు, ఇక్కడుంటే బాగుండు అని మనం ఈ లోకంలో మనకు కంటికి కనబడే వాటిని మాత్రమే విశ్వసిస్తున్నాం. అయితే మనం ఎప్పుడైతే తక్కువలో జీవిస్తూ ఉంటామో అప్పుడు మనకి బాధలు తెలుస్తూ ఉంటాయి. ఆ బాధలు మనం దేవుడికి మన గుర్తొస్తాడు, ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడు దేవుడికి ప్రార్థన చేసుకుంటాం కాబట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుడు ప్రతి ఒక్క మనిషిని, ఏ మనిషిని ఏ కుటుంబంలో పుట్టించాలో అని దేవునికి బాగా తెలుసు అండి. అయితే డబ్బు కళ్ళల్లో వాళ్ళకి అన్నీ ఉంటాయంటే డబ్బులు ఉంటే సరిపోదండి. మనిషికి మనశ్శాంతి చాలా అవసరం అండి. ఆ మనశ్శాంతి లేని మనిషి ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. మనం చూసుకున్నప్పుడు అనేక గొప్ప గొప్ప సినిమా యాక్టర్లు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. గొప్ప గొప్ప సినిమా యాక్టర్లు కూడా చంపబడ్డారండి. కాబట్టి వాళ్ళకు కూడా మనశ్శాంతి అనేది చాలా తక్కువలో ఉంటుంది. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తామో ఈ లోకం ఇచ్చే శాంతి లాగా దేవుడి శాంతి ఉండదు. దేవుడి శాంతి చాలా ఎంత పీస్ఫుల్ గా ఉంటుందంటే, ఈ లోకం ఇచ్చినట్లుగా కాకుండా ఆయన ప్రత్యేకంగా ఇస్తాడు. కాబట్టి ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నా కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి మనం శాంతిగా ఉంటాం. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో శక్తిహీనులకు శక్తినిచ్చేటువంటి దేవా స్తోత్రమయ్యా. ఎవరైతే తక్కువలో ఉన్నారో, ఎవరైతే బాధపడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ ఈ లోకంలో నాకు ఏమీ లేదని మనుషులు అలమటిస్తున్నారో, అలాంటి మనుషుల దగ్గర ఉన్న దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీరు గొప్ప దేవుడు, మీరు పరిశుద్ధమైన దేవుడు, మీరు నమ్మదగిన దేవుడు, మీరు జీవం కలిగిన దేవుడు. మీ భూమి ఆకాశం గతించిన మీ మాటలు అనేది గతించవు. కాబట్టి మీ మీద మేము ఆధారపడే మంచి మనసును దయచేయండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ధవల వనడం, రత్నం వనడం, ప్రకాశమానమైన వేకు చుక్కలు, జలదారు వృక్షము వంటి వాడ మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. యేసు మీరు గొప్ప దేవుడయ్యా. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు వేసే గుడ్డి వారిని, కుంటి వారిని, జలదొంగ రోగుని, కుష్ఠరోగులను వేసే, అదే విధంగా పనికి రాని వారిని పనికి వచ్చేటట్టు చేసిన దేవ మీకు స్తోత్రం చేస్తున్నాం. ఇప్పుడు వేసే మనుషులు మేము పనికి రామనుకోవచ్చు, కానీ వేసే మేము పనికి వచ్చే బిడలుగా, అనేక మందికి ఉపయోగపడే పాత్రగా, మూలక తలరాయిగా చేస్తున్న దేవ మీకు స్తోత్రం చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ వేసే మీ దగ్గరికి రావాలయ్యా. ప్రతి ఒక్కరు నా యేసుని తెలుసుకొని సొంత రక్షకులు అంగీకరించి నీటి బాప్తిస్మం తీసుకుని మంచి మనసును దయచేయమని, సాతాను చెందిన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.